కీర్తన భాగము 23వ కీర్తన భాగము 6వ వచనమండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడిచ్చే ఉచితమైన ఆశీర్వాదము, ఉచితమైన దీవెన, కృపతో కూడిన క్షేమం అనేది నిన్ను వెంబడించాలి. చుట్టూన్న ప్రజల ద్వారా నీకు క్షేమం కలగాలి, కుటుంబంలో నీకు క్షేమం కలగాలి, నీ ప్రయాణంలో నీకు క్షేమం కలగాలి, సృష్టి ద్వారా నీకు క్షేమం కలగాలి, సృష్టిలో ఉన్న పంచభూతాల ద్వారా నీకు క్షేమం కలగాలి, భద్రత కలగాలి. ప్రియకాలి చెల్లి, తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నిన్ను వెంబడించాలని భక్తుడైన దావీదు మహారాజు తెలియజేస్తున్నాడండి. దావీదు మహారాజు జీవితంలో ఆయన అనుభవించాడు కాబట్టి అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నిన్ను వెంబడించునుగాక. ఆమేన్.